నమస్కారం మిత్రులారా. ఈరోజు వార్తాపత్రికల్లో చూసుకున్నట్లయితే ఇండియాపై మరో 25% టారిఫ్లు ప్రకటించినటువంటి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మొత్తం 50%కి చేరినటువంటి సుంకాలు నేటి నుంచి 25%, 27 నుంచి 25% సుంకాల్లోకి అమల్లోకనైతే ఇచ్చారు మిత్రులారా. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలును సాగ్గా చూపినటువంటి అమెరికా అధ్యక్షుడు బీసీ రిజర్వేషన్లకు మోదీనే అడ్డంకి, తెలంగాణ ప్రజల శక్తిని తక్కువగా అంచనా వేయొద్దు, బీసీ బిల్లులను ఆమోదించకపోతే గద్దె దింపుతాం, బీసీ రిజర్వేషన్ల పెంపు మోదీకి ఏమాత్రం ఇష్టం లేదు, కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావుకు తెలంగాణలో బీసీల ఓట్లు అక్కర్లేదా, ఇప్పుడు ఢిల్లీకి వచ్చి డిమాండ్ చేస్తున్నాం, వినకపోతే గల్లీలో పట్టుకుంటాం, లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు కూడా రానివ్వం, 100 ఏళ్ల కులగణన చేసినటువంటి ప్రభుత్వం 100 ఏళ్లలో కులగణన చేసిన ప్రభుత్వం ఏదీ లేదు, మాకు ఆ ఛాన్స్ దక్కితే మోదీ కడుపు మండుతున్నది, బీసీలపై కక్ష కట్టి కేసీఆర్ చట్టం తెచ్చిండు, అది రిజర్వేషన్ల గుదిబండ, దాన్ని మార్చేందుకు ఆర్డినెన్స్ చేస్తే దాన్ని ఆమోదిస్తలేరు, బీసీలకు న్యాయం కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారు, ఆయన మహత్తర ఆశయాలకు ఎవరు అడ్డుపడ్డా వాళ్ళ అడ్రస్ గల్లేంతారనే వ్యాఖ్య, జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల సాధన పోరుబాటు ధర్నాలో ప్రసంగం అనైతే నిన్న ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్సీలు వాళ్ళందరూ కలిసి లీడర్లు, బీసీకి సంబంధించినటువంటి లీడర్లు జంతర్ మంతర్లో 42% రిజర్వేషన్ల సాధనకి అయితే అక్కడ ధర్నా చేశారు మిత్రులారా. దాన్ని ముఖ్యంగా కేంద్రం ఆమోదించాలని ఆర్డినెన్స్ 42% ఏదైతే ఉందో దాన్ని ఆమోదింపజేయాలని అయితే నిన్న ధర్నా చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి ఇండియా కూటమి ఎంపీలు మద్దతుగా, అలాగే రాహుల్, ప్రియాంక ఖర్గే గారు ట్విట్టర్లో ఎక్స్ వేదికగా మద్దతు తెలిపినట్లయితే మనం చూస్తున్నాం మిత్రులారా. ఇక మీ వెంట మేముంటాం, బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో గలం విప్పుతాం, జంతర్ మంతర్ ధర్నాలో ఇండియా కూటమి ఎంపీల వెల్లడని అయితే ఇచ్చారు మిత్రులారా. బీసీ ధర్నా సక్సెస్ అని ఇక హామీ ఇచ్చిన వాళ్ళే అమలు చేయాలి, బీసీ రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బట్టకాల్చి బీజేపీ మీద వేస్తామంటే ఊరుకోం, కామారెడ్డి డిక్లరేషన్లోని అంశాలు ఊసెత్తడం లేదు, గాంధీ కుటుంబాన్ని పోవడానికే ఢిల్లీలో సభ పెట్టారని విమర్శలు, టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, త్వరలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా చేరతారని అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు. ఇక మేడిగడ్డ వద్దు తుమ్మిడిహెట్టి మేలు, కేసీఆర్కు 2015లోనే తేల్చి చెప్పినటువంటి రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ. ఇక స్పృష్టి కేసు సిబిఐకి ఉన్నతాధికారుల నుంచి ఒపీనియన్ కోరినటువంటి ప్రభుత్వం, ముగిసిన A3, A6 నిందితులు కళ్యాణి, సంతోషి కస్టడీ, తిరిగి చంచల్గూడ జైలుకు తరలింపు, తాజాగా 9 మంది అరెస్టు, 26 చేరినటువంటి నిందితుల సంఖ్య, టెస్ట్ టు బీ బేబీ సెంటర్ స్పృష్టి దురాగతాలు దేశవ్యాప్తంగా వ్యాపించడంతో ఈ కేసు విచారణ సిబిఐకి అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఉత్తర కాశీలో కేరళ వాసులు 28 మంది గల్లంతు, దరాలీలో కొనసాగుతున్నటువంటి సహాయక చర్యలు, బురద నుంచి ఒక డెడ్ బాడీ వెలికితీత, 5కు చేరినటువంటి మృతులు, 150 మందిని కాపాడినటువంటి ఆర్మీ విపత్తు నిర్వహణ బలిగాలని అయితే ఇచ్చారు మిత్రులారా. అయితే ఈ కేరళ వాసులు అయితే సురక్షితంగా ఉన్నట్టయితే వేరే వార్తాపత్రికల్లో ఇచ్చారు. మార్గ మధ్యంలో దాని కొండ చర్యలు విరిగిపడడంతో మార్గ మధ్యంలోనే ఆగినట్లయితే వేరే వార్తాపత్రికలు అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక మన తెలంగాణలో చూసుకున్నట్టయితే మెయిన్ హెడ్లైన్స్ చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. సేమ్ ఇక ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా గురించి అయితే అన్ని వార్తాపత్రికలు ఇచ్చారు మిత్రులారా. ఇక భారత్పై ట్రంప్ మరో పిడి కానీ, యూరియా ఇవ్వండి, ఏప్రిల్ జూలై వరకు కేటాయించినటువంటి దానికన్నా తక్కువ సరఫరా, తక్షణమే ఆ లోటును భర్తీ చేయని కేంద్ర మంత్రి నడ్డాకు మంత్రి తుమ్మల విజ్ఞప్తి. ఇక సీఎం భాష మార్చుకోవాలి, ప్రతిపక్షాలను తిట్టడం మానుకోవాలి, చేసిన అభివృద్ధిని చెప్పుకోవాలి, ఇప్పటికీ తెలంగాణను దోచుకుంటున్నటువంటి ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇంకా 3.5 ఏళ్ళు రేవంత్ సీఎంగా ఉండేది, అందరం కలిసి కృషి చేస్తేనే కాంగ్రెస్కి అధికారం, కమిషన్లను నియమిస్తూ కాలయాపన చేసినటువంటి రేవంత్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలను అయితే ఇచ్చారు మిత్రులారా. డీకే శివకుమార్తో భేటీ అని. ఇక వెలుగులోకి స్పృష్టి టెస్ట్ టు బీ బేబీ సెంటర్ రహస్యాలు, ఇక ఉత్తర కాశీలో సహాయక చర్యలు ముమ్మరం. ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే బీసీల రిజర్వేషన్ల ఆమోదం తెలియకపోతే ప్రధాని మోదీని గద్దె దింపుతామని అయితే రేవంత్ రెడ్డి గారు. ఇక మెడికల్ కాలేజీలపై జరిమానా విధించే అధికారం మీకుందా, కాళోజీ హెల్త్ వర్సిటీకి హైకోర్టు ప్రశ్న. ఇటీవల చెల్మెడ కాలేజీలో హెల్త్ వర్సిటీ అధికారుల తనిఖీలు, భారీగా లోపాలు, కాలేజీపై కోటి జరిమానా, అభ్యర్థనతో 20 లక్షల తగ్గింపు, వర్సిటీ నోటీసు చెల్లదంటూ హైకోర్టు చెల్మెడ ఆనందరావు కాలేజీ. రెపో రేటు యథాతథం, ట్రంప్ సుంకాల దెబ్బకు వడ్డీ రేట్ల కోతకు ఆర్బీఐ బ్రేక్, రుణగ్రహీతల ఆశలపై నీళ్లు, ఈసారి జీడీపీ వృద్ధి అంచనా 6.5%. ఈ నెలాఖరులో చైనాకు ప్రధాని మోదీ. బీహార్లో 65 లక్షల ఓట్లు ఎలా తొలగించారు, ఆ ఓటర్ల వివరాలు మాకు అందించండి, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశం. ఇక విజయ్ దేవరకొండపై A23 బెట్టింగ్ కాదు గేమింగ్ యాప్ అని అన్ని అనుమతులు ఉన్నందున ప్రచారానికి అంగీకరించే సినీ నటుడు విజయ్ దేవరకొండ ఈడీ ఎదుట విచారణకు హాజరు.
ఇక ఏసీబీకి చిక్కినటువంటి డీటీఓ 22,000 లంచం తీసుకుంటుండగా జగిత్యాల డీటీఓ పట్టివేత, మరో 3 వారాల్లో పదవి విరమణ, 3,000 తీసుకుంటూ పట్టుబడినటువంటి మహబూబ్నగర్ జిల్లా. ఆంధ్రప్రభలో చూసుకున్నట్లయితే రాష్ట్రపతి ఆమోదించాలి, దేశంలో బీసీలందరి కోసం ఈ పోరాటం అనేది రాహుల్ గాంధీ. సాఫ్ట్వేర్ స్వర్ణయుగం ముగిసినట్టేనా, ఏ దెబ్బకు అంత ఆంఫట్, స్కిల్స్ ఉన్న జాబ్ మాయం, టెకీలకు దినదిన గండం, మరింత పరిణితితో ఉంటేనే మేలనైతే ఈ ఆంధ్రప్రభలో. ఇక సాక్షిలో చూసుకున్నట్లయితే సేమ్ అయ్యేటువంటి వార్తలు ఈనాడు ఒకటి చేసి ముగించేద్దాం. నగరాలకు సవాల్, భారత్లో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నగరాలు అభివృద్ధి చెందడానికి ఏం చేయాలని ప్రపంచ బ్యాంక్ ఓ నివేదికను రూపొందించింది. 2022 నుంచి 25 మే వరకు ఈ అధ్యయనం జరిగింది. అస్మిత నాట్స్కో, కిక్ టకేలు ఈ నివేదికను రూపొందించారు. ఇక దవాఖానాలకే కావాలి చికిత్స, శిథిలావస్థలో జిల్లా ప్రధాన ఆసుపత్రుల భవనాలు, థియేటర్లు, వైద్యుల కొరతతో శస్త్రచికిత్సల్లో జాప్యం. ఇక ముఖ్యమంత్రుల పేర్లతో పథకాలు దేశమంతటా ఉన్నాయి కదా. మద్రాస్ హైకోర్టు ఆదేశాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్య. ఉపాధ్యాయుల పదోన్నతులకు తాత్కాలిక బ్రేక్. ఇక తరలినటువంటి యంత్రాంగం, ఊరికి ఉపకారం, గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం, ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకునే క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గోదావరి బేసిన్లో 4.72 లక్షల ఎకరాలకు నీటి విడుదల, ఉన్నత స్థాయి ఇంజనీర్ల కమిటీ నిర్ణయం.